భారత స్టాక్ మార్కెట్లో ఒకే పేరు, ఒకే ప్రతిధ్వని, బిగ్ బుల్ రాకేష్ జుంజున్వాలా. కానీ ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు ఎలా కోట్లాది ఇన్వెస్టర్ల గుండెల్లో నమ్మకంగా నిలిచాడు? అతని జీవితం ఎందుకు ఒక మిస్టరీలా అనిపిస్తుంది? 1960లో ముంబైలో పుట్టిన రాకేష్ అకౌంటెంట్గానే కాకుండా ఒక డ్రీమర్ కూడా. 1985లో కేవలం 5,000తో మార్కెట్లో అడుగుపెట్టాడు. కానీ అతని కలలు మాత్రం బిలియన్ రూపాయల దిశగా పరిగెత్తాయి. 2001లో మార్కెట్ కుప్పకూలినప్పుడు టైటాన్ షేర్ కేవలం 20 రూపాయలే. అదే సమయంలో రాకేష్ టైటాన్లో భారీగా పెట్టుబడి పెట్టాడు. ఏళ్ల తర్వాత ఆ టైటాన్నే అతని సంపదకు సింహాసనం నిర్మించింది. స్టాక్ మార్కెట్ బుల్లోడు ఒక్కసారిగా విమానయాన రంగంలో అడుగుపెట్టాడు. 2021లో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ రాకేష్ కలల రెక్కలు. 2022 ఆగస్టు 7న తొలి విమానం ముంబై నుంచి ఎగిరింది. కానీ వారం రోజుల్లోనే ఆ బుల్ చివరి ప్రయాణం మొదలైంది. ప్రతి విజయగాథలో ఒక చీకటి నీడ ఉంటుంది. అప్స్టేక్ కేసులో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న రాకేష్ 2022 ఆగస్టు 14 ఉదయం ముంబై ఆసుపత్రిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు రాకేష్ జుంజున్వాలా. ఒక వారం ముందు ఆకాశంలో ఎగిరి అతని కలలు ఒక్కసారిగా నేలపై ఆగిపోయాయి. రాకేష్ జీవితం మనకు చెప్పే గాథ, పెట్టుబడులు కేవలం గణితం కాదు, అది విశ్వాసం. బజార్ ఒక మిస్టరీ, దాన్ని ఛేదించడానికి ధైర్యం కావాలి. రాకేష్ జుంజున్వాలా ఇక లేరేమో, కానీ ఆయన బుల్ స్పిరిట్ ఎప్పటికీ డాలాల్ స్ట్రీట్ గోడలపై ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.